హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కేవి రమణ. హ్యాపీ టైమర్స్ ఛానల్కు మీకిదే స్వాగతం. ఆ పరమేశ్వరుడి వాహనం నంది కేవలం జంతు రూపంలోనే కాకుండా మానవ రూపంలో ఎక్కడైనా కనిపిస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? జ్ఞానాన్ని పంచే సరస్వతీమాత చేతిలో వీణ లేకుండా తాళపత్రాలతో దర్శనమిచ్చే అత్యంత అరుదైన ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా? మీటితే చాలు రాతి మెట్ల నుంచి అద్భుతమైన సరిగమలు పలికించే ఆలయం ఇదే. అర్ధనారీశ్వరుడులా కనిపించే ఈ శిల్పం వెనుక అసలు నిజం ఏంటి? కళ్లను మాయ చేసే ఆప్టికల్ ఇల్యూషన్ శిల్పాలతో చోళ శిల్పులు సృష్టించిన మాయాజాలం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రస్తుతం తమిళనాడు కుంభకోణానికి దగ్గరలో ఉన్న దారాసురంలో ఉన్నాను. మన భారతదేశంలో అద్భుతమైన ఆలయాలు అనేకం ఉన్నాయి, కానీ దారాసురంలోని శ్రీ ఐరావతేశ్వర ఆలయం వాటన్నిటికంటే భిన్నమైందిగానే చెప్పాలి. రాళ్లతో కట్టిన గుడి అని చెప్పడం కంటే రాతిపై చెక్కిన అద్భుతమైన కావ్యం అనే ఈ ఆలయాన్ని మనం చెప్పొచ్చు. అలాగే ఈ ఆలయంలోని ఒక్కో స్తంభం ఒక్కొక్క పురాణ గాథను వినిపిస్తుంది. ఇక్కడ ఉన్న రాతి మెట్లను మీటితే సప్తస్వరాలు పలుకుతాయి. చోళరాజుల అద్భుతమైన శిల్పకళా చాతుర్యాన్ని ప్రత్యక్షంగా వీక్షిద్దాం రండి. ద గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిన 3 ఆలయాలలో దారాసురంలోని శ్రీ ఐరావతేశ్వర ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయాన్ని మొదట్లో రాజరాజేశ్వరం అని పిలిచేవాళ్లు. 12వ శతాబ్దంలో 2వ రాజరాజ చోళుడు నిర్మించిన ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం తూర్పు వైపున ఉన్న రాజగోపురం నుండి మొదలుపెట్టాలి. ఇక్కడ శిథిలమై కనపడుతున్న ఈ గోపురమే ఒకప్పుడు ఈ ఆలయానికి ప్రధాన ప్రవేశ గోపురంగా ఉండేది. 14వ శతాబ్దం తర్వాత దక్షిణ భారతదేశంపై జరిగిన దండయాత్రల వల్ల ఇలా అనేక ఆలయాలు ధ్వంసం కాబడ్డాయి. ఆలయానికి ముందు నంది మండపం, బలిపీఠం ఉంటాయి. ఈ బలిపీఠానికి పక్కనే కనపడుతున్న ఈ నిర్మాణమే ఈ ఆలయానికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అదే మ్యూజికల్ స్టెప్స్, సంగీతపు రాతి మెట్లు. ఈ రాతి మెట్లపై నడిచినప్పుడు, తట్టినప్పుడు వేరువేరు సంగీత స్వరాలు, సరిగమ పదనిసలు ప్రతిధ్వనిస్తాయి. ఆకతాయిల బారి నుండి కాపాడటం కోసంగా ప్రస్తుతం ఈ నిర్మాణాన్ని ఇనుప జాలీలతో క్లోజ్ చేసి ఉంచారు. ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మనల్ని మొదటగా ఆకట్టుకునేది ఈ ఆలయ నిర్మాణ శైలి. చోళరాజులు నిర్మించిన ఆలయాలను మనం గమనిస్తే భారీ నిర్మాణాలతో, ఎత్తైన విమాన గోపురాలతో మనకు కనిపిస్తాయి. కానీ అందుకు భిన్నంగా ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం. ఈ ఆలయం గోడలపైన, లోపలి స్తంభాల మీద చెక్కిన సూక్ష్మాతి సూక్ష్మమైన శిల్పాలు ఈ ఆలయం ప్రత్యేకత. ఇక్కడ ప్రధాన ఆలయం ఒక అద్భుతమైన రథం రూపంలో ఉంటుంది. బలమైన ఏనుగులు, గుర్రాలు రథాన్ని లాగుతున్నట్లుగా చెక్కిన ఈ మండపానికి చోళరాజులు పెట్టిన పేరు రాజగంభీర తిరుమండపం. ఏనుగులు, గుర్రాలు లాంటి పెద్ద పెద్ద శిల్పాలను ఒకే రాయిపై చెక్కే నైపుణ్యం అప్పటి శిల్పులకు ఉన్నప్పటికీ వారు ఆ పద్ధతిలో కాకుండా వేరువేరు రాళ్లను అత్యంత నైపుణ్యంతో మలిచి ఒకదానితో ఒకటి గట్టిగా బంధించే ఇంటర్లాకింగ్ పద్ధతిలో రూపొందించారు. శిల్పకళా రంగంలో అప్పట్లో జరిగిన అసాధారణ ప్రయోగానికి ఈ శిల్పాలే సజీవ సాక్ష్యం. శిల్పకళా శాస్త్ర పరిజ్ఞానంలో ఈ ఆలయంలో చేసినన్ని ప్రయోగాలు మరెక్కడా మనకు కనపడవు. మండపం పైకి ఎక్కే మార్గంలోని స్తంభాలపై ఉన్న ఈ యాళీ శిల్పాల వెనుక తోకల దిశలను బట్టి ఆలయంలోకి ప్రవేశ మార్గాన్ని, బయటకు వెళ్లే మార్గాన్ని సూచిస్తూ అప్పట్లోనే ఈ శిల్పాల ద్వారా తెలియజేశారు. ఈ మండపం నుండి లోపలకు ప్రవేశించగానే ఎదురుగా అమ్మవారి మందిరం కనిపిస్తుంది. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ఆ తరువాత లింగాకారంలో ఉన్న శ్రీ ఐరావతేశ్వరుని దర్శనం చేసుకుందాం. ఇంద్రుని వాహనమైన ఐరావతం అనే తెల్లని ఏనుగు తన శాప విమోచనం కోసం ఈ ఆలయంలోని కొలంలో స్నానం చేసి తన పూర్వరూపాన్ని పొంది ఇక్కడ ఆ పరమేశ్వరుని పూజించిందని, అందుకే ఈ ఆలయానికి ఐరావతేశ్వరాలయం అనే పేరు వచ్చిందని పౌరాణిక కథనం. ఈ ఆలయంలో నందీశ్వరుడు మానవ రూపంలో సాక్షాత్కరించడం ఇక్కడి ప్రత్యేకత. శివునికి అత్యంత సన్నిహితుడైన భక్తుడిగా, సేవకుడిగా నందిని ఒక మానవ దివ్యపురుషుని రూపంలో మలిచిన ఈ శిల్పం శైవ సాంప్రదాయంలో నందీశ్వరునికి ఉన్న అత్యున్నత స్థానాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపుతుంది.
ఇక్కడ భక్త కన్నప్ప శిల్పం ఆ కాలపు జీవనశైలిని, అటవీ ప్రాంతపు వాతావరణాన్ని ప్రతిబింబించేలా కన్నప్ప ధరించిన పాదరక్షలు, చెప్పుల డిజైన్ ఎంత స్పష్టంగా ఆధునికతను తలపించేలా చెక్కబడిందో చూస్తే నాటి శిల్పుల పరిశీలనా శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ ఆలయంలోని సరస్వతి అమ్మవారు వీణకు బదులుగా చేతిలో తాళపత్రాలను ధరించి దివ్యమైన తేజస్సుతో దర్శనమిస్తారు. చోళుల కాలం నాటి ఆగమ శాస్త్రాలు, సాంప్రదాయాల వైవిధ్యాన్ని చాటిచెప్పే అరుదైన శిల్పం ఇది. ఈ మండపంలోనే ఉన్న పవిత్ర గంగాదేవి శిల్పం మరో శిల్పకళా అద్భుతం. ప్రవహించే నదిలా కదలికలతో చెక్కిన ఈ శిల్పంలో అమ్మవారి హావభావాలు ఎంతో జీవకళతో ఉట్టిపడుతుంటాయి. ఈ ఆలయం లోపలి స్తంభాలపై కేవలం అంగుళాల సైజులో చెక్కిన సూక్ష్మాతి సూక్ష్మమైన శిల్పాలు మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఈ స్తంభంపై ఉన్న వినాయకుని శిల్పం కేవలం 2 అంగుళాల సైజులో చెక్కబడింది. ఈ స్తంభంపై ఉన్న శిల్పంలో 3 స్త్రీలు అత్యంత ఉత్సాహంగా నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ శిల్పం నాటి శిల్పుల లెక్కల గారడీకి, అద్భుత సృజనాత్మకతకు సజీవ సాక్ష్యం. ఇక్కడ కనిపిస్తున్న ఈ శిల్పం చూడడానికి అర్ధనారీశ్వరుని శిల్పంలాగా అనిపిస్తుంది. కానీ ఇది అర్ధనారీశ్వర శిల్పం కాదు. శివకేశవుల సంయుక్త రూపానికి సంబంధించిన శిల్పం అని కొందరు, సూర్యభగవానుని అర్ధనారీశ్వర శిల్పమని మరికొందరు చరిత్రకారులు అభిప్రాయపడతారు. ఈ అపురూపమైన శిల్పం గురించి మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ఆలయ శిల్పకళకు అసలైన ఐకాన్ ఈ అద్భుతమైన వృషభ కుంజర భ్రమశిల్పం. ఒక కోణం నుండి ఎద్దులాగా, మరో కోణం నుండి ఏనుగులాగా ఈ శిల్పం కనబడుతుంది. శిల్పకళలో ఆప్టికల్ ఇల్యూషన్ విధానాన్ని 1000 సంవత్సరాల క్రితమే మన భారతీయ శిల్పులు అవలంబించారు. ఇక్కడ మరో ఆప్టికల్ ఇల్యూషన్ శిల్పాన్ని చూడండి. ఇలాంటి శిల్పాలు ఈ ఆలయంలో ఎన్నెన్నో ఇలాంటి అద్భుతాలను కళ్ళారా చూసి తీరాల్సిందే. దారాసురం ఆలయం బయటి గోడల ప్యానెల్స్ను పరిశీలిస్తే పురాణ ఇతిహాసాలతో పాటు శివపురాణంలోని అనేక ఘట్టాల శిల్పాలు వరుసగా కనిపిస్తాయి. మార్కండేయుని రక్షించడం కోసం యముడినే శిక్షించిన కాలాంతకమూర్తి, మదాంధతను అణిచివేయడానికి శివుడు ధరించిన గజసంహార రూపం, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి ఉద్భవించిన వీరభద్రుని ఉగ్రరూపం, ప్రేమకు ప్రతీకలైన రతి మన్మధుల సున్నితమైన వృత్తాంతాన్ని తెలిపే శిల్పాలు కూడా ఎంతో అందంగా చెక్కబడి ఉన్నాయి. ఇలా ఆ పరమేశ్వరుని యొక్క విభిన్న తత్వాలను ఇక్కడి శిల్పాలు మనకు తెలియజేస్తాయి. రాత్రి వేళల్లో ఈ ఆలయం అందాలను వీక్షించడం కోసం ఆలయం చుట్టూ వృత్తాకారంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి అందులో నీళ్లు పోసి నేతి దీపాలు వెలిగించేవారట. ఆ దీపాల కాంతి ఆలయంపై పడి ఆ రిఫ్లెక్షన్ ద్వారా రాత్రివేళ ఆలయ అందాలను అద్భుతంగా కనిపించేలా అప్పట్లోనే ఈ ఏర్పాటు చేశారు. ఇక శ్రీ ఐరావతేశ్వరాలయానికి పక్కనే మరో అద్భుతమైన ఉపాలయం కూడా ఉంది. ఇక్కడి ఈ ఆలయంలో అమ్మవారు దైవనాయకిగా కొలువుదీరి ఉంటారు. ఈ ఆలయంలో కూడా ప్రధాన ఆలయంతో సమానంగా అత్యంత అద్భుతమైన శిల్పకళా సౌందర్యాన్ని మనం చూడొచ్చు. ఆలయాల నగరంగా పేరుగాంచిన తమిళనాడులోని కుంభకోణం పట్టణంతో పాటు చుట్టుపక్కల అనేక అద్భుతమైన ఆలయాలున్నాయి. మీరు గనుక కుంభకోణం చుట్టూ ఉన్న ఆలయాలను సందర్శించడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే దారాసురంలోని శ్రీ ఐరావతేశ్వర ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించండి. ఈ ఆలయాలను సందర్శించేందుకై మేము కుంభకోణం పట్టణంలో ఈ హోటల్లోనే స్టే చేశాం. రీజనబుల్ టారిఫ్తో ఈ హోటల్లో రూములు బుక్ చేసుకోవచ్చు. వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. కుంభకోణం పట్టణానికి సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. చూశారుగా ఫ్రెండ్స్, 1000 సంవత్సరాల నాటి మన భారతీయ శిల్పకళా వైభవాన్ని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.